ఇప్పుడు పేరు పెట్టే కార్యక్రమం ఉంటుంది. కాంతయ్య కొంత వాక్య పరిచయం చేస్తాడు. బ్రదర్ దారి ఆంధ్రయ్య, సిస్టర్ సుధా, రండి ఇక్కడ రండి. సుధా, ఆమె కూడా మీ పాపను తీసుకురండి. కొద్దిగా స్థలమే అండి ఇక్కడ ఆమె కూర్చోవడానికి. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ప్రేమల తండ్రి, వాక్య భాగాన్ని బట్టి మీ స్తోత్రము దీవించము. ఓదేవా, మీ వాక్యంతో మరోసారి మనం దర్శించమని జ్ఞాపకం చేసుకోమని. ఓదేవా, మరి చిన్న బిడ్డకు నీ మందిరంలో నీ సంఘం ఎదుట మీకు ప్రతిష్ఠించి పేరు బిడ్డ కార్యక్రమంలో తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని యేసు ప్రభు పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరి చిన్న బిడ్డకు మరియు సహోదరుడు ఆంధ్రయ్య, సహోదరి సుధా వారి చిన్న పాపకు మరి ప్రతిష్ఠించడానికి మరి అదే సమయంలో పేరు కూడా పెట్టడానికి నా మందిరాన్ని తీసుకొచ్చినారు. ఈ సందర్భంలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుంటూ వచ్చినాం. యెషయా గ్రంథము 8:18 గమనిస్తగిన, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కారములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. యెషయా ప్రవక్త చెప్పేది ఏమంటే, నేను నా పిల్లలను ఎట్లున్నాము, ఎట్లుండాలి? సూచనలుగా, సైన్స్. తర్వాత ఎట్లా ఉండాలి? మహత్కార్యములు, వండర్స్. కాబట్టి పిల్లలు ఎట్లా ఉండాలంటే, దేవుడు మనకిచ్చిన పిల్లలు, తర్వాత మనం కూడా సీయోను కొండ మీద, సీయోను ప్రార్థనా మందిరంలో సీయోను కొండ మీద నుంచి ఎట్లా ఉండాలంటే ఇతరులకు, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సూచనలుగా మహత్కార్యములుగా మనం ఉంటూ రావాలి. ఆ విధానంలో మనం పెరగాలి, మన పిల్లలను కూడా పెంచుతూ రావాలి. సూచనలు, సైన్ బోర్డ్స్ వింటూ ఉంటారు కదా. మనం ఇక్కడ రోడ్డు మీద పోతూ ఉంటాయి కన్నా ఇక్కడ బోర్డు ఉంది కృష్ణాపురం అని. తెలియకుండా ఉంటే ఇది కృష్ణాపురం అనుకుంటారు. ఇంకా కొద్దిగా ముందుకు పోతే కన్నా కేఎస్ఆర్ఎం కాలేజ్ అని ముందు బోర్డు ఉంటుంది. ఎందుకు తెలియదు చాలామంది, ఓహో కేఎస్ఆర్ఎం కాలేజ్. ఇంకా కొద్దిగా ముందుకు పోతే కన్నా పులివెందల 60 కిలోమీటర్లు అని ఉంటుంది బోర్డు ఎడమ వైపు. పోయే వాళ్ళు ఏమనుకుంటారు, కార్లలో, జీప్ దండ వెహికల్లో పోయే వాళ్ళు ఇంకా పులివెందులు పోవాలంటే మనం 60 కిలోమీటర్లు. ఇవన్నీ ఏం చూస్తున్నాయంటే సైన్ బోర్డ్స్, సూచనలు. పలాంది ఇక్కడ ఉంది, పలాంది ఇంత దూరము, పలాని లొకేషన్ అనేది ఈ సూచనలు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనము మన పిల్లలు కూడా ఏం చేయాలంటే మనం సూచనలుగా ఉండాలి. భూలోక సంబంధమైనవి కాకుండా పర సంబంధమైన సూచనలుగా ఉండాలి. పర సంబంధమైన వాటి విషయాల్లో సూచనలుగా ఉండాలి. దేవుడు పిల్లలను బహుమానంగా, స్వాస్థ్యంగా అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. చూడండి, 127వ కీర్తన 3-4 వచనాలు. 127, 3-4 వచనాలు. కీర్తనలు 127, 3-4 వచనాలు. రెండు వచనాల్లో కూడా ఏముందంటే కుమారులను ఉందా లేదా? కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము. తర్వాత వచనంలో కూడా 4వ వచనంలో యవ్వన కాలంలో పుట్టిన కుమారులు. తెలుగు బైబిల్లో కుమారులు అని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడింది అంటే చిల్డ్రన్స్ అని రాయబడింది. చిల్డ్రన్స్ అంటే ఏంటి? పిల్లలు. మనం ఇందాక యెషయా 8:18 ఇదిగో నేనును నా పిల్లలను. పిల్లలంటే మగ పిల్లలైనా కావచ్చు, ఆడపిల్లలైనా కావచ్చు. ఈ దినాల్లో ఆడపిల్లలే మంచిది కొద్దిగా రకంగా చెప్పాలంటే. వాళ్ళు ఎవరైనా కూడా దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానమే, మనకు అనుగ్రహించిన స్వాస్థ్యమే.
కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే మనము లోకంలో దేవుణ్ణి సూచించేవారిగా, దేవుని వైపు ఇతరులను నడిపించేవారిగా మన పిల్లలను మనం పెంచుతూ రావాలి, మన పిల్లల్ని పెంచుతూ రావాలి. కాబట్టి పేరు పెట్టిన తర్వాత, దేవునికి ప్రసిద్ధించిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు చేయాల్సింది ఏమంటే, వాళ్ళిద్దరు బాధ్యత ఏమంటే, వాళ్ళు దేవుని వైపు చూస్తూ ముందు పిల్లలను కూడా ఎట్లా చూపించాలంటే, వాళ్ళని కూడా సూచనలుగా పెంచుతూ రావాలి. అనగా దేవుని వైపు సూచించే పిల్లలుగా మనం పెంచుతూ రావాలి. మనం అనుకుంటాం చిన్నపిల్లలు కదా, 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళకేం తెలియదు అనుకుంటాం. కానీ సైకాలజీ చెప్పేది ఏమంటే, మనస్తత్వ శాస్త్రం చెప్పేది ఏమంటే, 3 ఏళ్ళ లోపు, పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ళ లోపు పిల్లలు అన్నీ తెలుసుకుంటారంట, అన్నీ అర్థమవుతాయంట. అంటే దాదాపు 95% అన్నీ కూడా అప్పుడే తెలిసిపోతుంది. ఇంకా 3 సంవత్సరాల నుంచి తర్వాత మరణించేంత వరకు తెలుసుకునేది మిగిలిన 5%. ఎట్లా తెలుసుకుంటారు? ముందు అమ్మ ద్వారా, తర్వాత నాన్న తండ్రి ద్వారా, ఇలా కుటుంబం ద్వారా, బంధువుల ద్వారా ఇట్లా తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లోకి, వాళ్ళ మనసులోకి మనం ఏం చెప్పాలంటే, దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి, రక్షణ గురించి, ఆయనలో ఉండే ఆనందం గురించి మనం చెప్తూ రావాలి. ఇప్పుడు ఆ యొక్క చిన్న పాపకు పేరు పెట్టబోతూ ఉంటున్నారు. మరి సంతోషం అనే పేరు, అర్థం ఇచ్చే పేరు ఇంగ్లీష్లో పెట్టబోతూ ఉంటున్నారు. కాబట్టి మనము దేవుని సంతోషపరిచే వారంగా ఉండాలి, దేవుని సంతోషపరిచే వారంగా ఉండాలి. అంత మాత్రం కాకుండా మనం పుట్టినందున ఇతరులు సంతోషిస్తూ రావాలి. చూడండి, వాక్యంలో ఒక భాగం ఉంది, ఒక మాట చదువుకొని మనం ఇంకా ముగించుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయము 17వ వచనంలో చివరిలో ఉంది. ఇక్కడ మరి పురుషుని గురించి చెప్పినప్పటికీ సరే అందరికీ వర్తిస్తుంది. 17వ వచనము చివరి వచనం, చివరి భాగం. కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. అతడు పుట్టినందున, అతడు స్థలంలో ఆమె అని పెట్టుకోవడం చదవచ్చు. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు, ఆమె పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. కాబట్టి మనం ఈ లోకంలో పుట్టుట ద్వారా మనం సంతోషించాలి, కుటుంబాన్ని సంతోషించాలి, సమాధానం సంతోషించాలి, సంఘం సంతోషించాలి, సమాజం సంతోషించాలి, లోకం కూడా సంతోషించాలి. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చెప్పేది ఏమంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. కాబట్టి ఈ అమ్మాయికి ఆ పేరు పెట్టబోతా ఉంటున్నారు. మరి ఆ పేరుకు తగ్గట్టుగా ఈ లోకంలో కుటుంబంలో సంతోషము, సంఘంలో సంతోషము, లోకంలో సమాజంలో కూడా సంతోషము. ఆ చిన్న బిడ్డ చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుని గురించి తెలుసుకొని యేసు ప్రభువారిని బాల్యదినములందే సృష్టికర్తగా, రక్షణకర్తగా తాను ఎరిగి స్వీకరించి మరి తాను సంతోషిస్తూ ఇతరులను దేవుని యందు సంతోషించే బిడ్డగా మరి దేవుడు ఆ బిడ్డను ఉంచుగాక. తల్లిదండ్రులు కూడా అదే మార్గంలో ఆ చిన్న బిడ్డను నడిపిస్తారు. కొంతమందికి పేర్లు ఒక రకంగా ఉంటాయి, వారి జీవితం ఇంకో రకంగా ఉంటుంది కదా. పేర్లు ఏమో మంచి పేర్లు ఉంటాయి, చాలా మంచి పేర్లు ఉంటాయి. అయితే ఏముంటుంది, జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. నేను కొన్ని సంవత్సరాల క్రితం మా ఊరికి పోతే అక్కడ ఉన్న బ్రదర్స్ అన్న, ఒక ఇంట్లో ఒక ఆయన బాగాలేదు, ఆయన టీచర్ పని చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తాం రండి అంటే, నాకు తెలీదు. పోయినాను, వాళ్ళతో పాటు పోయినాను. పోయిన తర్వాత ఆయన పడకలో ఉన్నాడు, బాగా సన్నగా అయిపోయినాడు, వీక్ అయిపోయినాడు, మాటలు కూడా సరిగా రావడం లేదు, చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటున్నాడు, చాలా అనారోగ్య పరిస్థితులు ఉంటున్నాడు. మరి ఆయన అడుగుతూ వచ్చిన, ఏం బ్రదర్ ఏంటంటే, 10 ఏళ్ళ నుంచి నాకు బాగాలేదు బ్రదర్, ఇట్లా ఒకటి రోగం పోతే ఒకటి, ఏదో ఒకటి కడుపు నొప్పు, లేకపోతే లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తర్వాత లివర్ ప్రాబ్లము, ఇవన్నీ చాలా సమస్యలు ఉంటున్నాయి బ్రదర్. నేను బయట ఉద్యోగం చూసి చేయలేకపోతే టీచర్ పని చేస్తా ఉన్నాడు, చాలా రోజులు సెలవు పెడతా ఉన్నాడు, 10 రోజుల నుంచి అనారోగ్యంతోనే ఉంటున్నాను అని చెప్పేసి అని బాధపడినప్పుడు అతను చివరిలో ప్రార్థన చేయాలి కదా, అన్న మీ పేరు ఏం పేరు అంటే అని చెప్తున్నాడు, నా పేరు ఆరోగ్యం. ఏం పేరు? ఆయన పేరేం ఎట్లా ఉంది? ఆరోగ్యము. చూస్తే జీవితంలో అంత అనారోగ్యమే చాలా సంవత్సరాలు. సమాధానం అని ఉంటుంది, ఏమనుకోకండి. మరి ఎంత సమాధానం ఇస్తారో కుటుంబంలో తెలుసు. సంతోషం అని ఉంటుంది, జాయ్ అని ఉంటుంది, పేర్లు రకరకాల పేర్లు ఉంటాయి.
ఆ పేరుకు తగ్గట్టుగా మనం ఈ లోకంలో జీవించడం అనేది చాలా మంచిది. కాబట్టి మన పిల్లల్ని ఎట్లా పెంచాలంటే మరి యెషయా ప్రవక్త చెప్పినట్టు సూచనలుగాను మహత్కార్యములుగాను మరి సియోను కొండ మీద, సియోను ప్రార్థనా మందిరంలో వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఈ అమ్మాయి చిన్న పాప మరి సూచనగా ఉండాలి, అందరికీ మహత్కార్యములుగా ఉంటూ రావాలి, చాలామందిని దేవుని ఎదుగు నడిపించే మరి గొప్ప వ్యక్తిగా తాను భవిష్యత్తులో మరి తాను దేవుని యొక్క సన్నిధిలో సియోను ప్రార్థనా మందిరంలో ఎదుగుతూ రావాలి. కాబట్టి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తూ మరి పేరు పెట్టుతూ ఉంటున్నారు. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవాన్ని కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము సహోదరుడు అంద్రేయను, సహోదరి సుధమ్మను ప్రీతని ప్రేమించినటువంటి తండ్రి రీనా గ్లాడ్నెస్ ఈ పాపను నామకరణం చేసి నీకు ప్రతిష్ఠించడానికి యెషయా గ్రంథంలో నుంచి 8వ అధ్యాయం 18వ వచనంలో కొన్ని లేఖనాలను, లూకా సువార్త 1వ అధ్యాయము నా తండ్రి మరి 16, 17 వచనాల్లో కొన్ని తల్లిదండ్రులకు ప్రభా ఈ బిడ్డ క్షేమం గురించి మాట్లాడుతూ వచ్చినారు. ఈ బిడ్డ పుట్టినందుకు అనేకులు సంతోషించినట్లుగా తల్లిదండ్రులు సూచనలుగా మహత్కార్యములుగా ఈ బిడ్డ ఉండగలుగున్నట్లు పెంచుటకు ప్రియ తండ్రి తల్లిదండ్రి పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు ఆత్మపూర్ణులై ఉండున్నట్లు తండ్రి ఈ బిడ్డ తండ్రి నీ కొరకు పెంచబడుట కొరకై ప్రియ తండ్రి కావలసినటువంటి బాలుడుగా నడవలసిన త్రోవను మనకి నేర్పం పెద్దపడిన తర్వాత వాటిని తొలగిపోవడానికి సెలవు ఇచ్చినటువంటి మాటను ప్రియ తండ్రి అనుసరించి పెంచగలుగుట కొరకును సహాయపడుతురండి. ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ బిడ్డను ఈ తల్లిదండ్రులకు ఇష్టమే కనుక, నీకు ఇష్టం కనుక ఈ బిడ్డను ఇచ్చుట కనుక నీకు ఇష్టమైనటువంటి ఈ బహుమానమును స్వాస్థ్యమునుగా ఇచ్చినారు. నీకెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కనుకనే చక్కని నిర్మాణం, చక్కని సృష్టిని ప్రియ తండ్రి మీరు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గర్భంలో ఉన్నప్పటి నుంచి నా తండ్రి ఎంతో నమ్మకమైన దేవుడవుగా, పరిశుద్ధమైన దేవుడవుగా ప్రియ తండ్రి బిడ్డకు కావలసినటువంటివన్నిటినీ అవయవ నిర్మాణం అంతా జీవమును సమృద్ధిగా దయచేసినందుకు కృతజ్ఞతా వందనాలు. పుట్టినది మొదలుకొని ప్రియ తండ్రి తల్లి ఒడిలో ఉన్న ఈ 3 మాసములు కూడా వయసునందు జ్ఞానమందు ఈ బిడ్డను పెంచుతూ వచ్చినందుకు, మనసుల దయ నీ దయ ఈ బిడ్డ మీదకి రాగలుగుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. కనుక తండ్రి ఈ బిడ్డ పెరిగి పెద్దదై నీ మందిరంలో క్షేమాభివృద్ధికి కలుగునట్లుగా దీవించు ఆశీర్వదిస్తురమని ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యము, శక్తిని, బలమును దినదినము ఈ బిడ్డకు కోడి తన పిల్లలను తన రెక్కల కింద భద్రపరిచినట్టు నీ రెక్కల కింద భద్రపరచును. నా తండ్రి నీ యందు భయభక్తులు నీ కుటుంబం నీతి సూర్యుని రెక్కలు ఈ బిడ్డకు నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతున్నట్లు యేసుక్రీస్తు ప్రభ నీ మరణ పునరుత్థాన జీవమును సమృద్ధిగా దయచేస్తురమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇలాగ నా ప్రార్థన ఆలకించి జ్ఞానేంద్రియాలు, నా తండ్రి అంతరింద్రియాలు అనుదినము ప్రియ తండ్రి నీ సృజనాత్మక శక్తి చేత నీ ఆత్మ స్పర్శతో నా తండ్రి చక్కగా పనిచేయుట కొరకు సహాయం చేస్తురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాం. నా తండ్రి నీ యందు భయభక్తులు కలిగిన జీవితము ఈ బిడ్డకు దయచేస్తురమని వేడుకుంటూ ఈ బిడ్డను నీ కొరకు ప్రతిష్ఠిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు ప్రభు దీవెనమును స్తుతించి అంత మాత్రం కాకుండా నిత్య నిబంధన రక్తమును ఈ బిడ్డ మీద ప్రోక్షిస్తూ ఉంటున్నాం. ప్రతి విధమైన శాపదోషములన్నింటినీ మీరు కడిగి శుద్ధీకరించి తండ్రి సాతానికి సిగ్గుగా నీ బిడ్డ నీకు మహిమార్థంగా ఉండున్నట్లు నా తండ్రి దీవించి ఆశీర్వదిస్తురమ్మని జీవం గల యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్రయ్య సుధమ్మ వాళ్ళ కుమార్తె పేరు రీనా గ్లాడిస్. ఏం పేరమ్మా? రీనా గ్లాడిస్.
అన్న చెప్తూ వచ్చినాడు, సంతోషమునకు సాదృశ్యమైనటువంటి ఈ పేరు అని. కనుక తెలుగులో సంతోషము అని, గ్లాడీస్ అంటే సంతోషము, రీనా అంటే రెబకా పేరు కూడా వస్తుందని అంద్రయ్య తెలియజేస్తూ వచ్చినాడు. కనుక రీనా గ్లాడీస్.